బోండా ట్రైబ్స్ వెళ్ళి వాళ్ళ ఫోటోలు తీయడము అంత ఈజీ కాదు మిత్రులారా. ఈ తీరుగా ఫోటోగ్రఫీ చేస్తే మనం మాత్రం ఇంకెవరు లేరు. ఈయన తప్పితే అది ఎవరి వల్ల సాధ్యం కూడా కాదు. Themes especially, they had 4 themes chosen specifically by Mr. Khan. నా పిక్చర్ ని తీసేశారు. అది తీయడానికి కూడా ఒక పెద్ద కారణం. ఎక్కడో దగ్గర ఉండే వాళ్ళు తీసుకొచ్చి భుజాల మీద చేతిలో దిగేట్టుగా చేసిన వ్యక్తి హుస్సేన్ ఖాన్. ఇప్పటి వరకు ఒక 30 చిల్లర అవార్డ్స్ వచ్చి ఉంటాయి. దగ్గరగా ఉండేటువంటి తెగల్లో సౌత్ ఆఫ్రికా తర్వాత ఇండియాలో ఉన్న అత్యంత ప్రాచీన తెగ బోండా. అవార్డు రావడం కంటే మన శిష్యుడు కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి ద మోస్ట్ లక్కీయెస్ట్ మ్యాన్ ఇన్ ద ఎంటైర్ పిక్టోరియల్ ఫోటోగ్రఫీ ఫెటర్నిటీ. గట్టిగా నమ్ముతా, ఎందుకంటే అది మనలో కసి పెంచు. ఎవరైతే గోల్డ్ వస్తుంది ఎవరికి వస్తా అని మీరంతా యాంగ్జైటీగా ఉన్నారో మీకంటే ఎక్కువ మేము ఉన్నాం. వెల్కమ్ టు విఆర్ఎం మీడియా న్యూస్. ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రపంచంలోనే అరుదైన బోండా జాతి యొక్క జీవన శైలిపై హుస్సేన్ ఖాన్ 7th నేషనల్ వర్క్ షాప్ జనవరి 5, 6 2 రోజులు జరిగిన వర్క్ షాప్ లో వివిధ రాష్ట్రాల నుండి ఫోటోగ్రాఫర్లు పాల్గొనడం జరిగింది. అంతరించిపోతున్న గిరిజన జాతి నందు బోండా తెగను వారి యొక్క సాంప్రదాయ వేషధారణ, నృత్యాలు, జీవన శైలి విధానాలపై ఒడిశా రాష్ట్రం పరిసర ప్రాంతాలలో ఫోటో వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ ఫోటో వర్క్ షాప్ హుస్సేన్ ఖాన్ 7వ జాతీయ స్థాయి ఫోటో వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. దీనికి గౌరవ అధ్యక్షతన హుస్సేన్ ఖాన్ స్వయంగా పాల్గొనడం జరిగింది. ఆయనతో పాటు ఏఆర్పిఎస్, ఎఫ్ఆర్పిఎస్, ఏఎఫ్ఐపి, ఎఫ్ఐపి మెంబర్స్, వివిధ రాష్ట్రాల నుండి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్, ఫోటో జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డు ప్రదానోత్సవంతో మాట్లాడుతూ తీసిన చిత్రాల గురించి వివరిస్తూ కొందరు లోపాలను వివరించి పొరపాట్లను సరిచేసుకుని తర్వాతి వర్క్ షాప్ నందు కష్టపడి పనితీరును మెరుగుపరుచుకోవాల్సిందిగా వివరించడం జరిగింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఆ ఫోల్డర్ క్లిక్ ఎవరైతే కాపీ చేసుకున్నాడో తనొక్కడికి తెలుసు. ఇప్పుడు మేము లోపల కూర్చున్నాము, ఆ పిక్చర్ రిజల్ట్ వచ్చిన దాకా కూడా ఆ ఫోల్డర్ క్లిక్ చేయలేము, ఓపెన్ చేయలేదు. రిజల్ట్ వచ్చాక ఓపెన్ చేసాం ఏ పిక్చర్ అని చెప్పి. ఎవరైతే గోల్డ్ వస్తుంది ఎవరికి వస్తా అని మీరంతా యాంగ్జైటీగా ఉన్నారో మీకంటే ఎక్కువ మేము ఉన్నాం. సార్ ఎప్పుడు రిజల్ట్ ఇస్తాడు, ఏ పిక్చర్కి వస్తుంది. రాగానే సార్ నాకు ఫోన్ చేసి చెప్పారు, హుస్సేన్ పంపించేశాను మెయిల్కి చూసుకోండి అని చెప్పేసి. ఆర్కే పైన ఆర్కే తొందర పిలవండి, ఆర్కే మెయిల్కి వచ్చింది. మీరు తొందర నెంబర్ చూడు చూస్తే రమేష్ గారి శిష్యుడు. ఇది చాలా గ్రేట్, ఎందుకంటే మనకి అవార్డు రావడం కంటే మన శిష్యుడు నాకు రావడంలో నేను పెద్ద సంతోషపడను. ఎందుకంటే నేను అట్లా అనను, ఆ స్థాయి దాటిపోయాము. సునీల్ గారు 2013 వచ్చారు, నేను 2012 నుంచి ఒకటే, ఆల్మోస్ట్ ఒకటే. ఆ తర్వాత ఇక లేదు. అయితే కంటిన్యూషన్ పోయింది. మాకు సంతోషం, మనం చేసి పెట్టిన. ఇప్పుడు ఇంత ముందు మనవాళ్ళు కొంతమంది వర్క్ చేసి పెట్టేది. ఫస్ట్ రిజల్ట్ ఒకవేళ నీ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసే సార్ నా పేరు చూసుకోపోయండి. ఫస్ట్ నీ శంకర్కి పెట్టాను అనుకోండి, ఎగ్జాంపుల్ శంకర్ ఉందా లేదా, ఉందా శంకర్ రైట్, ఇక చాలు నాకున్నా లేకపోయినా ఒకటే. దాంట్లో దొరికే సంతోషం దేలో దొరకదు. ఎందుకు లాస్ట్ టైం మనం అరకులో ఆయన కర్ణాటక అతనికి నేను వర్క్ చేసి ఇచ్చిన తనకు గోల్డ్ మెడల్ వచ్చింది ఆ రోజు కూడా. ఒక్కసారి మొత్తం మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరు డల్ అవ్వద్దు. నాకు ఎందుకు రాలేదు అనే దాని గురించి ఆలోచించండి, మీరు పక్కా సక్సెస్ అవుతారు. కసి పెంచుకోవాలి అంతేక. నాకు రాజమండ్రిలో సార్, నేను ఫస్ట్ రాజమండ్రి టాప్ నెట్ షాట్ తీసా సార్, కేపీఓ ఫోటో. ఒక చిన్న విషయం చెప్తా, ఒక్క మాట, ఒక చిన్న విషయం చెప్తా. 2014 వర్క్ షాప్ రాజమండ్రిలో ఒక నెట్ ఫోటో తీసా పైన నుంచి. అది 100% అవార్డు ఫోటో. జడ్జెస్ కూడా పెద్ద వాళ్ళు వచ్చారు. శివజీ జోషి, ఆయన ఎవరు, మన ఓపీ శర్మ గారు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదన్నమాట, అలాంటి వాళ్ళు వచ్చారు. ఆ పిక్చర్ అంటే అప్పుడు నాకున్న అవగాహన ప్రకారం నేను తీసుకున్న పిక్చర్, నా జడ్జిమెంట్ ప్రకారం అది ప్రైజ్ ఫోటో. నాకు తెలుసు, నేను పెట్టేశాను, నాకు ప్రైజ్ అనౌన్స్ అయింది. టైమింగ్ రాంగ్ ఉందని చెప్పేసి, చిన్న టైమింగ్, రిజిస్ట్రేషన్ టైమింగ్ రాంగ్ ఉందని చెప్పేసి 10 minutes ఉన్న నా పిక్చర్ ని తీసేశారు. అది తీయడానికి కూడా ఒక పెద్ద కారణం. అలా చేపట్టే నేను ఇలా ఉన్నాను. వాళ్ళు అలా చేయాలి. మన గురించి ఒకడు మాట్లాడుకుంటున్నాడంటే ఊరికే మాట్లాడుకోడు, మన దగ్గర విషయం ఉంటేనే మాట్లాడుకుంటాడు. నేను ఆ రోజు ఛాలెంజ్ చేశాను, ఈ పిక్చర్ని మీరు ఇక్కడ ఆపగలిగారు, నాకు ఇక్కడ రాలేదు. దీనిని ఏం చేస్తాను, ఈ పిక్చర్ని పైకి పంపిస్తాను అంటే నాలో పెరిగిన కసి. నేను ఆగొద్దని దగ్గర ఇప్పటి వరకు ఒక 30 చిల్లర అవార్డ్స్ వచ్చి ఉంటాయి. ఒక పిక్చర్ అసలు నేనైతే కౌంట్ కూడా చేయలేదు వాస్తవంగా, అన్ని అవార్డ్స్ వచ్చాయి. అది అందుకే నేనైతే జర్నీ ఆపకండి. మీరు ఎవరైతే అవార్డు రాలేదో దాని గురించి నాకు ఎందుకు రాలేదు అనే దాని గురించి ఆలోచించండి. నెక్స్ట్ నేను ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఆలోచించండి. సీరియస్గా తీసుకోండి, డల్ అవ్వద్దు.
మనమంతా ఒక ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళండి, మీకు మేము ఉన్నాం. ఒకసారి విన్నర్స్ అంతా వస్తే గ్రూప్ అది మీకు రమేష్ చెప్పినట్టు ఆయన కవర్ రాలేదన్నారు కదా, అలాగే మనకి చాలా కాంపిటీషన్లో యాక్సెప్టెన్స్ కూడా రాదు, ఒక్కోసారి గోల్డ్ మెడల్ కూడా. గోల్డ్ మెడల్ కూడా. ఎస్. ప్లస్ ఇంకోటి అంటే మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాగార్జున యూనివర్సిటీలో 9 ఫోటోగ్రఫీ పెట్టారు, ఎవరైనా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఇయర్ నుంచి రావచ్చు. ఈ సంవత్సరానికి అయిపోయింది. కానీ ఆ రోజు బాధపడ్డాం సార్, ఎక్కడ పెట్టిన నేషనల్ సర్వీస్ లో ఒక్క వాటర్ రాలేదు సార్. చైనాలో వచ్చింది వాళ్ళు. Hello, I'm Venkat from Bangalore. Yeah, couple of days before this workshop began, I heard from my friends that this workshop is going to happen. We're going to some remote villages, that is the Bonda tribe. I was extremely excited. I have been to some Bonda tribes about 2.5 years ago, and I got to know much, but this workshop I was curious to know how it would go. So once I came here, well, it was a whole new feeling, because even though we had about between 30 and 35 people, it was so well organized by the organizer Hussain Khan. He has done this, he told us that is the 7th time he's doing. So we went to 3 villages basically in over a bunch of 2 days, got to understand their culture, which is very important to me, how their lifestyle is and how they behave and etc. What I noticed was the younger generations are kind of getting modernized today, but the older generations are continue to have their way of traditional way of Bonda tribal life, especially the ladies. It was a good learning curve and interesting to know of the tribal culture. But most important, the organization was about pictorial photography. Got some excellent shots. The tribals cooperated a lot, and they really adjusted to our continuously asking them to take shots after shots. They did really well. The themes especially, they had 4 themes chosen specifically by Mr. Khan, and all of them went very well. Cooking of the tribals, and then to name a few, and then the peacock dance. I'd never seen this tribe dancing like this before, and then simulation of how they used to cook. I mean, how they used to take water from the river and take it to their day-to-day activities. All that they simulated very well. We got some good shots and also understood the culture, and everybody seems to be extremely happy, and one of them is me. Yeah, thanks Mr. Hussain Khan, and wonderful to have meet some new friends, make some new friends, meet some old people also whom I knew from the past, and will hopefully, in my opinion, a very grand success this workshop was, and collected so many shots. Fully thrilled by this. Definitely will participate in more contests too using these photos, and yeah, that's about it. I'm wonderfully organized workshop. Thank you very much. హాయ్, నా పేరు సూర్యప్రకాష్ రావు. నేను హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఇది ఖాన్ సార్ 7th వర్క్షాప్. నేను లాస్ట్ 3 years నుంచి బోండాస్ వర్క్షాప్స్కి వస్తూ ఉన్నాను. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. యాక్చువల్గా ఫోటోగ్రఫీ వర్క్షాప్ అంటే ఫొటోస్ తీసుకోవడమే కాదు, ఎస్పెషల్లీ బోండా ట్రైబ్స్ గురించి చాలా విషయాలు ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎస్పెషల్లీ ఖాన్గార్ వర్క్షాప్ అంటే వాళ్ళ ఆర్గనైజేషన్ చాలా బాగుంటుంది. వాట్ ఎవర్ ఇట్ విత్ అకామిడేషన్, అలాగే బోండాస్ విలేజెస్కి తీసుకెళ్ళటం కానీ, ఫుడ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ వీటితో పాటు ఎక్కడ రిస్క్ లేకుండా మమ్మల్ని చక్కగా తీసుకెళ్ళి మంచి ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాం. ఎస్పెషల్లీ ఈ 3 సంవత్సరాల్లో నేను బోండా ట్రైబ్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు నో అబౌట్ దీస్ బోండాస్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఖాన్ సార్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ వండర్ఫుల్ వర్క్షాప్. దిస్ ఇయర్ వర్క్షాప్ ఈజ్ టూ ఎక్సలెంట్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, నమస్తే. నా పేరు శంకర్. నేను వరంగల్ నుండి వచ్చాను. నేను సివిల్ ఇంజనీర్, ఫార్మర్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్. నేను ఇంజనీర్ని, ఫోటోగ్రాఫర్ ప్రొఫెషనల్గా తీసుకోలేదు. కానీ ఫోటోగ్రఫీ మీద ఉన్న అభిరుచితోటి ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనే ఆతృత, అందులో ఆనందం పొందాలని చాలాసార్లు తపన పడ్డాను. తర్వాత అనుకోకుండా మిత్రుల ద్వారా ఫోటోగ్రఫీలో ఎంటర్ అయ్యాను.
ఇంటర్ అయిన తర్వాత ఫోటోగ్రఫీ ఏం చేయాలో తెలియలేదు. సో ఆ కార్యక్రమంలో కొంతమంది మిత్రులు సలహా ఇచ్చారు, ఫోటోగ్రఫీ నేర్చుకోవాలంటే మీరు తీయడం కాదు, వర్క్షాప్స్ ఉంటాయి, వాటి అటెండ్ చేస్తే అక్కడ కొద్దిగా మీరు నేర్చుకునే అవకాశాలు ఉంటాయి, కొత్త కొత్త సబ్జెక్ట్ చూసే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఆ కార్యక్రమంలో నేను నాకున్న పరిధిలో మిత్రుల సహకారంతో వర్క్షాప్స్ ఎక్కడ కండక్ట్ చేస్తారని చూశాను. కొంతమంది చేశారు. నేను వేరే హైదరాబాద్లో ఒకరు చేస్తుంటే వర్క్షాప్ అటెండ్ చేశాను. అనుకోకుండా వీరు ఖాన్ గారు వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తారని తెలిసి ఖాన్ గారిని కాంటాక్ట్ చేశాను ఓవర్ టెలిఫోన్, మిత్రుల ద్వారా వారి నెంబర్ తీసుకొని. సో ఆ కార్యక్రమం అదే పద్ధతిలో వారితో మాట్లాడిన తర్వాత బోండా ట్రైబ్స్ వాళ్ళు వర్క్షాప్ కండక్ట్ చేస్తారని చెప్పారు. పోయిన సంవత్సరం కూడా నేను వచ్చాను, ఈ సంవత్సరం కూడా మళ్ళీ వచ్చాను. వారు రావడానికి కారణం ఏంటంటే క్రితం చేసిన వారి వర్క్షాపు అనుభవం, వారు చేసిన విధానం చూసి బాగా ఎక్సైట్ అయ్యి మళ్ళీ ఈసారి కూడా వచ్చాను. ఈసారి నిజంగా మాకు పోయినసారి కంటే ఈసారి చక్కని పిక్చర్స్ మాకు వచ్చాయి. తర్వాత వారు ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో ఎక్సైటెడ్. మాకు 3 బోండా ట్రైబ్స్ విలేజెస్ తీసుకెళ్ళారు. ఫ్రెండ్స్, బోండా ట్రైబ్స్ వెళ్ళి వాళ్ళ ఫోటోలు తీయడము అంత ఈజీ కాదు మిత్రులారా. ఇండివిజువల్గా పోయే అవకాశమే లేదు. దట్ ఈస్ నాట్ ఈజీ ఎట్ ఆల్. సో వారు ఎంత కృషి చేశారో వారికే తెలుసు, ఎవరెవరు కాంటాక్ట్ చేశారో వారికే తెలుసు. కానీ మమ్మల్ని మాత్రం చాలా సేఫ్గా తీసుకెళ్లారు టు ద పాయింట్, అక్కడ విలేజ్ వరకు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా చక్కగా పిక్చర్లు తీసాము. అక్కడ విలేజెస్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. దీనికి విలేజెస్ కోఆపరేట్ చేయడం వాళ్ళు చేసిండ్రనే దానికంటే ఖాన్ గారు వారితో మాట్లాడి వారిని కన్విన్స్ చేసి మాకు కావాల్సిన ఫోటోల యొక్క ఉద్దేశాన్ని కూడా తెలిపి వారిని కన్విన్స్ చేయడం వల్లనే మాకు మంచి పిక్చర్లు వచ్చాయి. వాళ్ళు కూడా చక్కగా కోఆపరేట్ చేశారు. సో ఇదంతా కలెక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ మిస్టర్ ఖాన్, వారి మిత్రులు, వారి క్రూ ఎవరైతే ఉన్నారో ఇన్వాల్వ్ అయినాలో దానివల్లనే సాధ్యమైందని అనుకుంటాను. మళ్ళీ నేను కోరుకుంటున్నాను ఖాన్ గారు ఇలాంటి వర్క్షాప్స్ కండక్ట్ చేయాలని. ప్రత్యేకించి ఇలాంటి బోండా ట్రైబ్స్, ఇలాంటి ట్రైబల్ ఏరియాస్ కండక్ట్ చేయడము, వాటి యొక్క వర్క్షాప్స్ వెళ్ళడం అనేది చాలా రేర్ అండి, దొరకడం చాలా కష్టం. సో అలాంటిది వీరి ద్వారా నేను చూడగలిగాను అండ్ వీరి ద్వారా కొన్ని పిక్చర్లు తీసుకోవాలని. కాంపిటీషన్లో పంపడం కాదు, మా జీవితంలో మేము ఒక ఆల్బమ్ తయారు చేసుకోవాలనుకున్నాము. అందులో ఇవి చాలా ఇంపార్టెంట్ పిక్చర్స్ మాకు. సో అందులో నిక్షిప్తపరిచి మా నెక్స్ట్ జనరేషన్కి, మా పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి కూడా చూపెట్టాలనే ఓ తపనతో వచ్చాము. ఆ తపన నిజంగా వీఆర్ సాటిస్ఫైడ్ వెరీ మచ్. థ్యాంక్ యూ మిస్టర్ ఖాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒరిస్సాలో చేస్తున్న హెచ్కే హుసేన్ ఖాన్ గారి వర్క్షాప్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. తర్వాత ఖాన్ గారు ఎంతో కష్టపడి ట్రైబల్స్ ఇళ్లలోకి తీసుకెళ్ళి మమ్మల్ని ఫొటోస్ తీయించడానికి చేశారు. ఇవన్నీ చేస్తూనే తను మాకందరికీ మంచి మంచి ఫొటోస్ తీయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఓకే, ఇటువంటి వర్క్షాప్స్ ఇంకా ఎన్నో 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 చేస్తూనే ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. చాలా మంచి వర్క్షాప్. గతంలో 3-4 వర్క్షాప్స్ కూడా మేము తనతో కలిసి చేయడం జరిగింది. చాలా 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 అద్భుతమైన ఫొటోస్ తీయడం జరిగింది. తనతో జరిగిన లాంగ్ జర్నీ, 14 సంవత్సరాల లాంగ్ జర్నీ ఫ్రెండ్షిప్ మాది. తను మచ్చలేని మనిషిలా ఉంటాడు, మంచిగా ఫోటోగ్రఫీ వర్క్షాప్ చేయిస్తుంటాడు. మీకు చెప్పడం మర్చిపోయాను, నేను ఏఎఫ్ఐఆప్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద పిల్లర్గా నాకు సపోర్ట్ చేశారు. నా పేరు రమేష్, నాది వనపర్తి. ఈరోజు నాకున్న హానర్స్ కన్నిటికీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తన సాయంతో ముందరికెళ్ళడం జరిగింది. తర్వాత WPS అనే ఫోటోగ్రఫీ సొసైటీ నాది. WPS ఫోటోగ్రఫీ సొసైటీకి మేమిద్దరం కలిసి కూడా 3 వర్క్షాప్ 4 వర్క్షాప్ చేసాం. ఇంకా ఇలాగే మా భవిష్యత్ మొత్తం తనతో ట్రావెల్ జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. VR మీడియా వారికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులు ఎవరెవరు ఉన్నారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. పండుగ స్టార్ట్ అయింది. యాక్చువల్గా సార్ నాకు తెలుసు, నేను సార్కి తెలియదు. ఎందుకంటే అప్పుడు నేను ఎవరికి తెలియదు. నా జర్నీ అప్పుడే స్టార్ట్ అయింది. నేను మీలాగా ఇక్కడ కూర్చున్నాండి.
నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అని అంటే నేను దాన్ని పట్టుకొని వదిలిపెట్టలేదు, అలా కంటిన్యూ కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను. అయితే ఇలాంటి సీనియర్స్కి మనం సత్కరించుకోవాలి. సార్ ఏఆర్పిఎస్, ఎఫ్ఆర్పిఎస్ ఈ రేంజ్ స్థాయి అన్నమాట. ఇలాంటి వాళ్ళు నా వర్క్షాప్కి ఒక డెలిగేట్గా ఫీజు కట్టడం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అది గ్రేట్గా కూడా ఫీల్ అవుతున్నాను. అలాంటి మనిషి ఉండటం కూడా మన అదృష్టం. నేను వర్క్షాప్కి వచ్చే ముందు కూడా నాతో చాలాసేపు మాట్లాడారు. నాకు కొన్ని చాలా మంచి విషయాలు చెప్పారు. ఒక 2 పిక్చర్స్ గురించి, అసలు ఆ పిక్చర్లో ఇంత మిస్టేక్ ఉందా అని నాకే తెలియదు ఇన్నాళ్ళ నుంచి. 2 సెకండ్లో సార్ నాకు కొన్ని చెప్పారు, నేనే కనుక్కోలేకపోయా. హుస్సేన్ అందులో మిస్టేక్ ఉంది, నెక్స్ట్ టైం ఇలా చేయి అని చెప్పేసి. నేను అన్నాను, సార్ నేను పర్సనల్గా మీ దగ్గరికి వస్తాను, నాకు చెప్పండి సార్, నాకు చెప్పడం వల్ల నా ద్వారా 100 మందికి ఉపయోగపడుతుందని చెప్పిన. మీ అందరికీ చెప్పొచ్చు అని, నేను ఒక్కడిని నేర్చుకుంటే మీ అందరికీ చెప్పవచ్చు. నేను సార్తో అదే అంటే, సార్ ఇంకా వెరీ గుడ్, అలా అయితే నేను ఇంకా నీకు చాలా విషయాలు చెప్తాను అని చెప్పేసి అన్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ చెబుతున్నాను, మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాకు ఇప్పుడు శంకర్ తెలుసు అని, యానీ తెలుసు అని, అభి తెలుసు లేదు. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వచ్చారు కేవి, మీ ద్వారా ఇంకెవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నా సరే, వర్క్స్ ఉన్నాయంటే నేను చేసి పెడతానికి రెడీ. నాకు తెలవాల్సిన అవసరమే లేదు, ఇంట్రెస్ట్. కానీ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను కాదు కదా, సార్ లాంటి కదా, ఎవ్వరు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు, ఇప్పుడు నాకు ఈ పిక్చర్ రాలేదు. ఇప్పుడు వర్క్షాప్లో ఆల్మోస్ట్ అందరి పిక్చర్స్ ఒకేలా ఉంటాయి. మీరు అనుకోవచ్చు సేమ్ ఫోటో నా దగ్గర ఉంది, నాకెందుకు, చిన్న తేడా అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి తీస్తే వచ్చే పిక్చర్ ఒకటి, కొంచెం ఇటు జరిగి తీసే వచ్చే పిక్చర్ ఇక్కడిది కరెక్ట్ ఉండవచ్చు, ఆ ఒక్క చిన్న పాయింట్లో వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విజయం కంటే నేనైతే గట్టిగా నమ్ముతా. ఎందుకంటే అది మనలో కసి పెంచు. నెక్స్ట్ ఇంకేం చేయాలి అనే దానికి ఆలోచిస్తావు. ఇప్పుడు విజయం వస్తే ఈరోజు ఏం చేస్తావు, మనం ఎమ్మటే అందరితో షేర్ చేసుకుంటాం. ఆ హ్యాపీ మూమెంట్ ఒక 1 రోజులు 15 రోజులు ఉంటుంది. అది దాన్ని నెక్స్ట్ టైం కూడా వచ్చింది అనుకో, మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది. అబ్బా నాకు వచ్చేస్తుందిలే, నెక్స్ట్ పెట్టగానే నాకు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఓవర్ అయిపోతుంది. 1-2 సార్లు ఫెయిల్ అవ్వడమే కరెక్ట్. ఫెయిల్ అయితే ఏంటంటే మీరు ఇంకా దాన్ని ఎలా చేయాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అందుకే నేను అనేది అంటే పట్టు వదలకండి. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సునీల్ గారు ఉన్నారు, హెల్ప్ చేస్తారు. రవి గారు ఉన్నారు, ఇప్పుడు ఆర్కే, ఇలాంటి రమేష్, చాలా మంది ఉన్నారు. మీరు అడిగితే మీకు చెప్తారు. అది మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, చేయాలి అని మీ మనసులో రావాలి. చేయడానికి మాలాంటి వాళ్ళం చాలా మంది ఉన్నాం. మేము ఎప్పుడైనా సరే రెడీగా ఉంటాం. ఎనీ టైం మీరు మమ్మల్ని వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మీరు కొంచెం మీకు వచ్చే అమౌంట్లో 1% దీన్ని పెట్టుకోండి. కాంపిటీషన్ వర్క్షాపులు కానీ కాంపిటీషన్లు కానీ పక్కన పెట్టుకొని మీ సీనియర్స్ని సలహాలు అడుగుతుండే. క్రాపింగ్, కంపోజింగ్, కలరింగ్, ఈ 3 మస్ట్. మీరు దేనికి పెడితే మీకు అవార్డు వస్తుందో ఆ కాంపిటీషన్కే పెట్టండి. అన్నిటికీ డబ్బులు తగలిపోయాయి. పర్ఫెక్ట్గా కొన్ని మంచి కాంపిటీషన్లు ఉంటాయి, బయట పెట్టి. అలాగే ఇప్పుడు మనతో పాటు ఈక్వల్గా ఇప్పుడు ఉన్నారు ఒక ఆయన. షార్ట్ పీరియడ్లో నాకు తెలిసి, అంటే ఆయన సీనియరు, బట్ రీసెంట్గా ఏఆర్పిఎస్ తీసుకున్నారు మన సునీల్ గారు. ఆయన గారికి కూడా ఒక చిన్న సన్మానం చేద్దామని చెప్పేసి రండి సార్ కావాలి ఎంకరేజ్ చేస్తుంటారు. సునీల్ గారు కూడా మీరు గట్టిగా వాడుకోవచ్చు. సార్ అంటే పెద్దవాళ్ళు, కూర్చోండి సార్. సార్ రండి సార్. ఏఆర్పిఎస్ కదా ఇలా ఇంకా యాదగిరి గారు కూడా ఉన్నారు. యాక్చువల్గా ఆయన కూడా సన్మానం చేసుకుందాం సార్, అనుకున్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. చిన్న ఏజ్ లో, యాక్చువల్ గా సునీల్ గారు చాలా పెద్ద ఏజ్ ఏం కాదు, ఇంత ఏజ్ లోనే ఏఆర్పిఎస్ తీసుకున్నారంటే మామూలు విషయం కాదు. ఆయనలో ఎంత ఎంత కసి ఉంటే ఆడదాకా వెళ్ళాలి. ఈయన సునీల్ గారు ఏఆర్పిఎస్ తోనే ఆగుతారని నేనైతే అనుకోవట్లేదు, ఇంకా వెళ్తారు అని నేను అనుకుంటున్నాను. వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళాలి. ఇలాంటి వాళ్ళకి మనం చాలా మందికి మోటివేషన్ ఉండాలి. రమేష్ చూపియా స్టార్ట్ చేసుకోండి. రవి దాదా ఆర్కే దా ఇట్రా
ఇలా వచ్చాయి రావాలి అతనికి తెచ్చాను. వర్క్షాప్కి రెండోసారి హుసేన్ గారితో, మూడోది అనుకుంటా, మూడో జర్నీ. ఫస్ట్ టైము నేను లంబాడీస్ వర్క్షాప్కి వచ్చాను. సెకండ్ లాస్ట్ టైము బోండాస్కి 2 years బ్యాక్. మళ్ళీ ఇది లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి వేరియేషన్ ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఆర్పిఎస్కి 7 pictures ఇక్కడే తీసాను. లాస్ట్ టైం 21 pictureలో 7 pictures ఇక్కడే తీసుకుని వెళ్ళాను. ఈసారి చాలామంది కొత్త వాళ్ళు వచ్చారంటున్నారు. కొంతమంది చాలామంది చిన్నది వెనక ముందు అనుకోవద్దు. నాకు తెలిసిన దాంట్లో 2013లో నేను జర్నీ స్టార్ట్ చేశాను. అదే కంటిన్యూషన్. ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి ఒకటే టార్గెట్, ఏదో ఒకటి చేయాలనేది. ఆ ఒకటే పెట్టుకున్నాను, వేరే ఏది పెట్టుకోలేదు. ఎక్కువగా ఖర్చు, డబ్బులు మాత్రం ఖర్చు అవుతాయి. దీంట్లో దిగామనుకున్నారు, ఖర్చు ఉంటుంది, అన్నీ ఉంటాయి. నాకు చెప్పింది ఒక ఆయన ఒకటే మాట, రూపాయి సంపాదించు, ₹10 ఇంట్లో వాడుకో, పావాలా నీ మెయింటెనెన్స్, పావాలా నీ పర్సనల్. ఇదే పాలసీ నాది, ఫస్ట్ నుంచి అదే ఫాలో అవుతున్నాను. కాకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు చాలామంది డౌట్ వేశారు, హుసేన్ గారు ఏమనుకోద్దు, మీరు వచ్చారు వాళ్ళు తీసేస్తున్నారు వాళ్ళే ఉంటున్నారు అనుకోవద్దు. ఒకటి ఇక్కడ అందరి దగ్గర చాలామంది అందరు ఫొటోస్ చూశాను, మ్యాక్సిమం కొత్తగా వచ్చిన వాళ్ళకి మంచి పిక్చర్స్ ఉన్నాయి. అది మీరు తీసిన తర్వాత ఎవరికైనా, మీరు ఎంతమంది కొత్తగా వచ్చారో నాకు తెలియదు, ఇప్పుడు దాకా ఎంతమంది పార్టిసిపేషన్ చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో ఏంటి అనవసరం. కొత్తగా వచ్చిన వాళ్ళు మీ దగ్గర ఉన్న ఫొటోస్ మీరు సీనియర్స్కి ఎవరికైనా చూపించారా? ఫస్ట్ పాయింట్ అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికి చూపించకుండా నాకు రాలేదనే క్వశ్చన్ మాట్లాడవద్దు, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, వాళ్ళు వచ్చాం స్పాట్లో అనేది ఎవరికి నాకు వచ్చిందా ఆయనకు వచ్చిందా అనేది మాట్లాడదు. ఇక్కడ జరిగినాయి, నీ పిక్చర్కి ఇక్కడ రాకపోవచ్చు, ఇంకో చోట రావచ్చు. దాన్ని దీన్ని కంపారిజన్ చేసుకోకుండా ముందుకెళ్ళిన వాళ్ళకైతే మంచి లైఫ్. కాకపోతే 2-3 చూశాను. ఒక ఆయన ఎవరిదో ఒక పిక్చరు చాలా బాగుంది, అసలు లైఫ్ అయితే అది మంచి పిక్చర్ అనుకుంటున్నాను నేనైతే. పేర్లు నేను చెప్పను, చూసిన వాళ్ళు చాలా బాగుందండి ఆ పిక్చర్ మాత్రం. నేను కూడా తీయలేదు, మీరు తీయలేదు ఆ పిక్చర్. అవును, కొన్ని పిక్చర్స్ తీయలేదు, ఎవరు తీయలేదు, చాలామంది ఒక 4-5 దాని మీద తీశారు. దాంట్లో ఒకటే చాలా బాగున్నాయి, అందరివి బాగున్నాయి, ఎవరికి బాగాలేదని అట్లా. అక్కడ అరేంజ్ చేసిన ప్రతి ఒక్క పిక్చర్ బాగుంది. కాకపోతే ఏంటంటే, మీరు ఏ పెట్టుకోవాలా, కంపోజిషన్ ఏ చేయాలనేది చాలామంది తెలియదు. కాబట్టి ఫస్ట్ థింగ్, మీ దగ్గర ఉన్న వాళ్ళు, మీ ఆల్రెడీ చేసిన వాళ్ళ దగ్గర ఒకసారి మీ దగ్గర ఉన్న ఫొటోస్ తీసుకెళ్ళి చూపించండి. చూపించిన తర్వాత ఈ పనికి వస్తుంది, దీన్ని పెట్టుకోండి అని సజెషన్ తీసుకున్నాకే మాట్లాడు. మనం వచ్చాము ఏదో వర్క్షాప్లో మనకి రాలేదు, వాళ్ళే తీసేస్తున్నారు, వాళ్ళే ముందుండి తీసేస్తున్నారు, వెనక మనం తీయలేకపోతున్నాం అని ఆ మాటలు వద్దు. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో, సాయంత్రం పూట వచ్చారు, ఎవరు కూర్చున్నారు, ఎవరితో ఎవరు డిస్కషన్ చేస్తారో నాకు తెలియదు, అలా చూస్తూ ఉన్నా. మీకు తెలియనప్పుడు యాక్చువల్ ఆర్కేఐడి ఉన్నాడు, తను ఎంతమంది గెలికారో నాకు తెలియదు, తను అదే పనిలో గెలుగుతూ ఉంటాడు అందరిని. 2 రమేష్ అన్న గెలవ పెడుతుంటాడు పక్కన కూర్చొని. నవ్వుతున్నాను కాదు, చెబుతున్నాను నా ఒపీనియన్. ఇక్కడ హుసేన్ గారు ఆయన బిజీలో ఆయన ఉన్నా, కొంతమందిని చెప్తున్నారు రెవెన్యూ నువ్వు అందరినీ ఇందాక నన్ను గీకే పెట్టేట, ఎందుకు చేస్తున్నావు అని చెప్పలేము. అక్కడ జడ్జిమెంట్ని బట్టి ఉంటుంది. అందుకని ఎవరు ముందు అపోహ బాగొట్టుకోండి. అందరి మనసులో ఎవరికైనా ఉంటే కనుక ఆ పోగొట్టుకొని ముందుకు అడిగేయండి, హ్యాపీగా ఉంటుంది జర్నీ. కాకపోతే ఆర్ట్ ఫోటోగ్రఫీలో మీరు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ముందు సమ్ కన్సల్టింగ్ ఎవరో ఒకరిని చూపించి అప్పుడు జర్నీ స్టార్ట్ చేయండి, హ్యాపీగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇక్కడ వచ్చిన వాళ్ళకన్నా రాని వాళ్ళకి ముందు కంగాట్స్, అవార్డు వచ్చిన వాళ్ళకన్నా రాని వాళ్ళకి నేను కంగాట్స్ చెప్తాను, ఎందుకంటే వాళ్ళలోనే కసి ఎక్కువ ఉంటుందని. మెయిన్ థింగ్ ఆకాష్తో నేను చేసింది 2 సంవత్సరాలు జర్నీ చేసింది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా అదే చెప్పాను, సార్ నేను కొన్ని పిక్చర్స్ కోసం వస్తున్నాను అని చెప్పాను. ఇప్పుడు వచ్చిన కూడా సరదాగా మళ్ళీ బాండ్ వస్తాయిద్దాం, వస్తాయో రావో అనేది కాదు, అందరు కలిసినట్టు ఉండేది. మళ్ళీ ఇంకోసారి కలవాలనుకున్నాను. ఓకే, అది లాస్ట్ మీట్ దాకా కూడా నేను చెప్పాను వస్తానండి అని మాత్రమే చెప్పాను. అంతకుముందు సార్ నేను వస్తానని చెప్పేసి నా టెన్షన్ నాకు పడేశారు అక్కడ ఆఫీస్లో, వదులుకొని రాని. కాబట్టి ఒకటి మాత్రం చెప్తున్నాను సార్, పిక్చర్స్ మాత్రం సూపర్. అది నిలబెట్టుకున్న వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత వరకు. అలాగే ఇంకో విషయం, ఇప్పుడు కొందరు అనుకోవచ్చు, ఇప్పుడు వర్క్షాప్ 2022 చేసాము, కుకింగ్ చేసాము, 2023 చేసాము, కుకింగ్ చేసాము, ఇప్పుడు 2025 చేసాము, కుకింగ్ చేసాము. ఏంటి ఇప్పుడు ఈ డ్యాన్సు ఆ పోర్ట్రేట్స్ సేమ్ ఉండొచ్చు కదా అని చెప్పి, సేమ్ సబ్జెక్ట్ కదా. కానీ ఎప్పుడైనా చూడండి, మీరు ఏదైనా ఫెస్టివల్కి వెళ్ళినా
మీకు ప్రతి టైం వెళ్తూనే ఉండండి, ఒక డిఫరెంట్ పిక్చర్ అనేది దొరుకుతుంది. అంటే లైట్ మారొచ్చు, ఏంటి పొజిషన్ చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇంకా బెటర్ అయి ఉండొచ్చు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా వంటలు ఎందుకు చేస్తున్నాం అంటే ఇంకా బెటర్ కోసం ట్రై చేస్తున్నాం. మీరు అనుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీ అందరి సహకారం, ఇక్కడ లోకల్ సపోర్టు అందరి అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా చేసే ఆలోచన ఉంది బోండాస్ది. ఇక్కడ మనకి అంత సపోర్ట్ ఉంది, బట్ సపోర్ట్తో పాటు చాలా రిస్క్ కూడా ఉంటుంది. ఇక్కడ చాలా రిస్క్ మీకు అందరికీ మీరు చూసుంటారు, వీళ్ళకి తెలుసు. ఈ ఏరియాలో ఇప్పుడు ఇలాంటి ఏరియాలో ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగింది, 9 మంది చనిపోయారని చెప్పేసి అన్నారు. ఇలాంటి ఏరియాలో ఇప్పుడు మనం ఇంతమంది ఒక కాన్వాయ్ లాగా వేసుకొని వెహికల్స్ వేసుకొని తిరగడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. నెక్స్ట్ ఇయర్ కూడా అందుకే చేద్దాం అనుకుంటాను. మీలాంటి వాళ్ళని అందరికీ కూడా ఇలాంటి కొత్త వర్క్స్, ఇప్పుడు ఈ పిక్చర్స్ వాల్యూ ఇంకా మీకు ఒక 10 years తర్వాత మీకు చెప్పుకోవడానికి ఉంటుంది. ఇది మటుకి 100% నేను రాసిస్తా. తర్వాత 10 years తర్వాత 5 years 10 years ఉన్నాయి. ఈ పిక్చర్స్ ఎవరి దగ్గర ఉండవు, మనం చేసిన పిక్చర్స్ ఎవరి దగ్గర ఉండవు. అప్పుడు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, నేను కూడా గర్వంగా ఫీల్ అవ్వచ్చు. మొన్న ఆచార్య యూనివర్సిటీకి వెళ్తే చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ అందులో సగం పిక్చర్స్ మన వర్క్షాప్యే ఉన్నాయి. అది నేను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. అసలు అవార్డ్సే కాదు, కొన్ని ప్యానెల్స్ చూస్తే అక్కడ చాలా గ్రేట్గా చాలా బాగా అనిపించింది. అన్ని మన పిక్చర్సే ఉన్నాయి. ఇలా ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఎక్కడ చూసినా మన ఫొటోసే కనిపించాలి, మనమే కనిపించాలి. హెచ్కేలో ఉన్న వాళ్ళందరూ అలా వెళ్ళిపోవాలి, దూసుకెళ్ళిపోవాలి అంతే. నేనేది ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఉంది అన్న, మళ్ళీ అనౌన్స్ చేశాడు అన్న, మళ్ళీ అదేనా అనుకోమాకండి. మీకు పక్కాగా మళ్ళీ డిఫరెంట్ పిక్చర్ అవుద్ది. ఇప్పుడు దింసా డ్యాన్స్ చేయించాం 3 times, ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు మార్పించాము అంటే ఇక్కడ దొరికింది, అక్కడ ఇంకా బెటర్ దొరుకుద్దామని. అలాగే నెక్స్ట్ చేసుకుంటూ పోతే బెటరే దొరుకుద్ది, కానీ తక్కువ దొరకదు. తీసేవాళ్ళు కూడా ప్రతిదీ ఫస్ట్ ఒక పొజిషన్, ఇప్పుడు ఫ్యాకల్టీ ఒక పొజిషన్ చెప్పారంటే ఆ పొజిషన్ తీసాక తర్వాత మీ చూపు 360 degrees తిరగాలి. ఎడ్డిని తీస్తే బాగుంటుంది, ఈ పొజిషన్ తీస్తే బాగుంటుంది, తీసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. దాంట్లో తర్వాత తీయంగానే ఇక్కడ చూడంగానే మనకు అర్థమైపోతుంది ఇది బెస్ట్, ఇక్కడ నుంచి మనకు కరెక్ట్ పిక్చర్ వస్తానే మనకు అర్థం, కొంచెం ఎక్స్పీరియన్స్ మీద మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది తెలుసుకోగలిగిన రోజు మీరు సక్సెస్ అయినట్టే. మీరైతే దీన్ని వదలొద్దు అనేది నేను చెప్తున్నాను. ఇంకో శుభవార్త ఏంటంటే సార్, ఈవినింగ్ ఈ మార్నింగ్ జరిగింది ఇక్కడ మొత్తం టోటల్ ఈ ఏరియా బోండాస్ ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, వాళ్ళది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో మొత్తం వచ్చేసి 380 members ఉన్నారట. ఆ గ్రూప్లో నన్ను యాడ్ అవ్వమని వాళ్ళు యాడ్ చేశారు. ఇంతవరకు అసలు వాళ్ళ గ్రూప్లో ఒక ఫోటోగ్రాఫర్ అనేవారు ఎవ్వరు లేరు. ఇప్పుడు బయట పర్సన్ ఫస్ట్ టైం నేను ఉన్నాను. అది వాళ్ళు కావాలని అడిగి నన్ను యాడ్ చేయించుకున్నారు, మీరు ఉండాలి సార్ అని చెప్పేసి. దాన్ని కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇదంతా మన మంచిగా జరుగుతుంది. నాకు ఇలా జరిగితే మీ అందరికీ జరిగినట్టే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రమేష్ గారు కూడా ఒక 2 విషయాలు మాట్లాడాలి వర్క్షాప్ గురించి, ఆర్కే గారు కూడా 2 విషయాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. దాని తర్వాత అవార్డు ఫంక్షన్ చేస్తుంది. మనకి మన చిన్నపిల్లలు శంకరు, నాని, ప్రకృతిని ఇలా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ మన హుసేన్ దగ్గర నుంచే స్టార్ట్ అయ్యారు. వీళ్ళకి కంటిన్యూ ఎక్కడికి వెళ్ళినా అవార్డ్స్ వస్తూనే ఉన్నాయి. అలాగే మీరు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అలాగే కంటిన్యూ కొంచెం చూపించి అందరికీ ఒకసారి, లేకపోతే ఆయనకు కూడా మీరు ఏ కాంపిటీషన్ పెడుతున్నారో ఆయనకు ఒకసారి చూపించండి, 2-3 సార్లు చూపిస్తే మీరు సజెషన్స్ ఇస్తారు, మీరు కంటిన్యూ జర్నీ చేయొచ్చు. అలాగే అలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా సునీల్ గారు ఒక మాట చెప్పారు ఇందాక, ఇదే మాట నేను చాలామంది చెప్పాను. మీరు 100 రూపాయలు సంపాదిస్తే 80 రూపాయలు దాచిపెట్టండి, 20 రూపాయలు దీన్ని ఖర్చు పెట్టండి. మీకు ఆ 100 రూపాయలు 1000 రూపాయలు తెచ్చి పెడతారు. దీంట్లో మీరు 10 లక్షలు పెళ్లి తీసినా సరే అందులో దొరకదు సంతోషం. మీరు ఒక్క అవార్డు తీసుకొని ఒక్క ఫోటో మీరు చేయండి, మీరు ఒక్క పెళ్లికి వెళ్తే అక్కడ ఉన్న 100 మంది మిమ్మల్ని మావాడు అవార్డు ఫోటోగ్రాఫర్ అంటాడు. మీ ఫోటోగ్రఫీ కూడా మారిపోతుంది. కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త వాళ్ళు ఏంటంటే అనుభవాలతో వెళ్ళండి. ఎవరు పరిచయం అయ్యారు, ఈ కార్తీక్ ఎలా తీశాడు, ఈ కేవీ ఎలా తీశాడు, సునీల్ గారు ఎలా తీశారు, రవి గారు ఎలా తీశారు, మీ అనుభవాలు పంచుకొని వెళ్ళండి. ఇవి మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ అందరం కూడా, ఇప్పుడు ఆర్కే కానీ, ఇప్పుడు మనోరన్న కానీ, వీళ్ళంతా చాలా సీనియర్స్. మీ అందరం కూడా మీలాగా వర్క్షాప్స్ నుంచి వచ్చిన వాళ్ళమే. మా ఏంటంటే పట్టుదలతోటి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. అందుకని వదిలిపెట్టమాకండి. ఆర్కే ఒక 2 విషయాలు, రమేష్ గారు మీరు 2 విషయాలు చెప్పాలి వర్క్షాప్ గురించి. హెచ్కే వర్క్షాప్ అనేది అన్ని వర్క్షాప్స్తో పోల్చుకుంటే చాలా మంచి వర్క్షాపు. మనకు కావలసిన ఇమేజెస్ దగ్గరుండి తీయించి దానిపైన వర్క్ చేయడానికి ఎలా చేయాలనేది నేర్పించి మనకు అవార్డ్స్ తీసుకొచ్చేయడానికి చాలా సహకరిస్తారు. నాకు ఏఎఫ్ఐపి కానీ, ఈఎఫ్ఐపి కానీ, ఏఫీఎఫ్ కానీ నేను తీసుకున్నాను అంటే నాకు ముగ్గురు కారణం.
ఆ ముగ్గుట్లో 2 వ్యక్తులు నాకు కుడి పేడమలో ఉన్నారు, ఇంకొక వ్యక్తి లేడు. వాళ్ళ నుంచే నేను ఈరోజు కనీసం 100 మంది ఫోటోగ్రాఫర్లలో ఒక ఎస్వి రమేష్ అని నేను గుర్తించుకోబడాలి, నన్ను గుర్తించడానికి కూడా కారణమైన వాళ్ళు వీళ్ళే. హుసేన్ ఖాన్, రవెన్న ఇప్పుడు నాకు ఎట్లా ఉన్నారో పక్కల మీకు కూడా అలాగే ఉంటారు. మీరు కూడా ఆ స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నా. ఈరోజు ఇక్కడ మనకు ఫోటో రాలేదు ప్లస్ అవార్డు రాలేదు కాదు. నేను ఒక్క పిక్చర్ను 24 నేషనల్ సెలూన్స్లో పెడితే ఒక్క దాంట్లో అవార్డు రాలేదు ఆ పిక్చర్. అదే పిక్చర్ ఆర్పిఎస్ తీసుకొచ్చింది చైనాలో. ఆర్పిఎస్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది నాకు చైనాలో. ఆ పిక్చర్ తీయడానికి కూడా కారణమైన వాళ్ళు వీళ్ళే. ఆ పిక్చర్ ఆ రోజు తీసిన రోజు కూడా ఈ పిక్చర్ సూపర్ పిక్చర్ రమేష్, నీకు ఎక్కడొచ్చింది రాలేదు కాదు, ఇది నీ లైఫ్ మెమొరీ పో అన్నారు. ఆ లైఫ్ మెమొరీ తర్వాత ఎక్కడెక్కడో ఆడింది. ఎన్నో రకాల అవార్డ్స్ నేను తీసుకున్నానంటే దానికంతా హుసేన్ ఖాన్ సపోర్ట్ కానీ రవీణ సపోర్ట్ ఉంది, మా మిత్రులందరూ. ఈరోజు మేము కూడా మీకు అట్లా సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం మా వెనక ఉంది. ఈరోజు నేను కూడా నా 2 శిష్యులను, నా ఇంకో శిష్యుడు ఉన్నాడు, వాడిని మా తమ్ముడిని అందరినీ బాటలు నడిపించిన వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ అవార్డ్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఏఎఫ్ఐపి కూడా దగ్గరగా ఉన్నారు. వాళ్ళు ఇంకా ముందరికి వెళ్తే వాళ్ళకు కూడా అదే ఛాయిస్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీకు అక్కడ జరుగుతున్న ప్రోగ్రాంలో ఎటువంటి ఇబ్బంది అయినా అనిపించింది అనుకోండి, ఒక్క సెకండ్ ఆగి ఆలోచించి ఈ ఫోటోని ఈ విధంగా తీస్తున్నాం, ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఆన్ ది స్పాట్ అక్కడ ఎవరిని అడిగినా, సీనియర్ ఫోటోగ్రాఫర్లు ఎవరు అడిగినా ఇక్కడ ఎవరు కాదు కూడదని చెప్పేవాళ్ళు ఉండరు. ఫోటోగ్రఫీలో ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. ఇటువంటి వర్క్షాప్కు మీరు ప్రతిసారి అటెండ్ కాండి. మీరు రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా మీరు అవార్డు సాధించాలి. అది మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. బేసికల్గా మన ఫోటోగ్రఫీ ఏంటంటే, ఫోటో ఈజ్ ఎ టైం మెషిన్. ఫోటో ఈజ్ నథింగ్ బట్ టైం మెషిన్. ఈరోజు ఇక్కడ తీసాం, లోపల సిస్టంలో పోయి కూర్చుంటుంది. ఎన్నో ఏళ్ళ తర్వాత, ఒక 1 ఏడాదో 2 ఏళ్ళో 5 ఏళ్ళో 10 ఏళ్ల తర్వాత ఫోటో తీస్తే ఇక్కడి నుంచి మనల్ని అక్కడికి ట్రావెల్ తీసుకెళ్తుంది. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. నేను చాలా గర్వపడుతున్నాను ఈ ఫోటోగ్రఫీలో రావడానికి వచ్చినందుకు. చాలా గర్వపడుతున్నాను. ఐఎమ్ ప్రౌడ్ టు బి టెల్ మీ ఐఎమ్ ఏ ఫోటోగ్రాఫర్. ఒకసారి వెనక చూసుకుంటే సార్ 2012 ఒక 2 నిమిషాలే మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ ఇది. 2012 నేను వచ్చి ఫీల్డ్కి వచ్చి 2-3 ఏళ్ళైంది. ఏదో చేయాలి, ఏదో సాధించాలా, ఇంకేదో దిగాలి, వచ్చుంటే ఎక్కడ దారి తెన్ను ఏం ముచ్చట్లేకుండే. నాకు అట్లాంటిది ఓ రోజు పరిచయం అండి సార్. పరిచయం ఒక ప్రోగ్రామ్ చేసినాం. తర్వాత విపరీతమైన యాంగ్జైటీ నాకు. ఎట్లా అంటే ఇదేంటి అదేంటి మనుషుల్ని చిత్రవద చేసేవాడిని. ఇట్లా మీరు వర్క్షాప్ వచ్చి కూర్చున్నారుగా, రాత్రులు రూమ్లో దూరేవాడిని. సీనియర్లు ఉంటే రాత్రులు రూమ్లో దూరండి, పడుకొని వచ్చేవాడు కదా ఎవరిని, అన్న ఇదేంది, దీని సంగతి ఏంది, ఇది ఎట్లా, ఈ ఫోటో ఏంది, ఇది మంచిది, ఇది చెడ్డది, మనిషిని ఆగవాగం చేస్తాడు. నచ్చంతా ఈ ఫీల్డ్ మీద నా బారిన పడ్డ వ్యక్తి అంటే ఈయనే. అతి దారుణంగా బారిన పడ్డ వ్యక్తి. మనిషిని చేస్తే బాగా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి కేపీ వర్క్షాప్కి ఫస్ట్ టైం నన్ను ఇంటర్వ్యూ చేసిన మనిషి కూడా ఇప్పటిదాకా నేను చెప్పలేదు, డయాస్ సభాముఖంగా చెప్తున్నాను. హుసేన్ ఖాన్ గారే నన్ను కేపీఓకి ఇంటర్వ్యూ చేసింది. ఆ రోజు అక్కడ కేపీఓ వర్క్షాప్లో ఇంటర్వ్యూ చేసిన స్టెప్, తర్వాత మా పరిచయం, స్నేహం, తర్వాత తిరిగి మా డాడీ ఇక్కడ, తర్వాత మా మిత్రులు కొద్దిమంది, మేమంతా కూడా ఒక ఫీల్డ్లోకి వచ్చాం. మమ్మల్ని అందరినీ కలిపిన సంస్థ కేపీఓ. ఈ సందర్భంలో నాగరాజ్ అన్న కూడా సభాముఖంగా నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నానండి. తర్వాత ఈ వర్క్షాప్ గురించి మాట్లాడిన సందర్భంలో చెప్పేసి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి ద మోస్ట్ లక్కీయెస్ట్ మ్యాన్ ఇన్ ద ఎంటైర్ పిక్టోరియల్ ఫోటోగ్రఫీ ఫెటర్నిటీ. మీకు చాలా 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 గొప్ప విషయం ఇది. ఎందుకంటే ఒక బోండాస్ అనేటువంటి ఒక తెగ భారతదేశంలో అత్యంత పురాతనమైన తెగ ఇది. ఈక్వల్ టు ద మనకి ఈక్వెటార్ దగ్గరగా ఉండేటువంటి తెగల్లో సౌత్ ఆఫ్రికా తర్వాత ఇండియాలో ఉన్న అత్యంత ప్రాచీనమైన తెగ బోండాస్. ఇది ఎవరికి చాలా తక్కువ మంది తెలిసిన విషయం. ఉన్నారు అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. కొన్నేళ్ల క్రితం ఫారినర్స్ కొంతమంది వచ్చేసి ఇక్కడ వాళ్ళని ఫోటోగ్రఫీ చేసుకుని వెళ్ళేవాళ్ళు. మీరు వాళ్ళు చూసారు కదా, అందరూ నైటీలు వేసుకున్నారు, రింగాలు వేసుకున్నారు. ఒకప్పుడు వీళ్ళకి ఏం లేవు, జస్ట్ ఇక్కడ వరకు హారాలు ఉండేవి, చిన్న గోచి ఉంది చూసారా వాళ్ళ వేయించిన డ్రెస్, అదే ఉండేది. వాళ్ళు తీసుకొని బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు న్యూడిటీ, ఓహో ఇండియాలో అందరూ ఇట్లే ఉంటారా అని చెప్పేసి బయట ప్రచారం చేస్తే ఇండియన్ గవర్నమెంట్ బోండాస్ని ఫోటోగ్రఫీ చేయడం నిషేధించింది. ఇక్కడ విషయం ఎవరికైనా తెలుసా? బోండాస్ని ఫోటోగ్రఫీ చేయడం నిషేధించింది. కొన్నాళ్ళ క్రితం ఫోటోగ్రఫీ చేయడానికి వచ్చినప్పుడు దాక్కొని ఎక్కడో ఎవరో ఉన్నారు, ఎక్కడో లింకులు పట్టుకొని పోతే సంతలో వచ్చేవాళ్ళు. జస్ట్ ఒక సంతలో ఉండేది, వంకటీలు అని చెప్పేసి మన అరకద ఒక సంత ఉంటుంది, వెళ్తే అంత దూరం గడిపాడు, అదిగో బోండాలు.
ఓ ఇదిగో బోండాలు అనుకునేది. వింత, బోండాలంటే వింత, ఎవరికి తెలియదు కూడా, భయం ఎక్కడ ఉంటారో తెలియదు. అట్లాంటి బోండా వాళ్ళు తీసుకొచ్చి భుజాల మీద చేతిలో దిగేట్టుగా చేసిన వ్యక్తి హుస్సేన్ ఖాన్ గారు. ఆ యొక్క నేను చెప్తున్నానండి, ఒక రోజంతా మనం బోండాస్తో ట్రావెల్ చేసాం. గర్వంగా చెప్తున్నాను, ఎంటైర్ ఇండియాలో బోండాస్ని ఈ తీరుగా ఫోటోగ్రఫీ చేస్తే మనం మాత్రం ఇంకెవరు లేరు. ఈయన తప్పితే అది ఎవరి వల్ల సాధ్యం కూడా కాదు. అంటే ఖచ్చితంగా చెప్తున్నాను మీకు విషయాన్ని. మీరు అనుకుంటుంటారు ఇక్కడికి వెళ్ళాం, మేము ఫోటో తీసాం, మాకు రాలేదు, మమ్మల్ని ఇటు దోస్తాడు. అరే బోండాలు చూడటమే అదృష్టం భయ్, బోండాలు చూడటమే అదృష్టం. వాడితో 2 రోజులు తిరిగినాం మనం. మీరు ఫస్ట్ అది గుర్తించాలా, అది ఎవరికి తెలియదు. అందుకే నేను చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ, బోండాను చూస్తే పుణ్యం, బోండా ఫోటో కనపడదంటే అదృష్టం. అది అట్లాంటిది మనం 2 రోజులు ట్రావెల్ చేసాం. ఈ విషయంలో మాత్రం ఆయన దీనికి చేసిన ఖాన్ గారు చేసిన గ్రౌండ్ వర్క్, పోలీసు వాళ్ళతో ఇక్కడ లోకల్ వాళ్ళతో చాలా మందిని మేనేజ్ చేసి చాలా కష్టపడి చేసిన విషయం. అందుకే ఈ విషయంలో అప్రిషియేట్ సార్, ఈ విషయంలో ఖచ్చితంగా. తర్వాత జస్ట్ ఒక హాఫ్ టైం నేను ఎక్కువ తీసుకున్నాను. ఈ 2 రోజులు జరిగిన వర్క్షాప్లో నేను గమనించింది ఏంటంటే అండి, చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. అంటే బాకోసం మనం కూడా యంగ్స్టర్సే, మనం ముసళ్ళం కాదు. కాకపోతే ఏంటంటే ఎంతూజియాస్ట్, ఫోటోగ్రఫీ ఎంతూజియాస్ట్ ఎవరైతే ఉన్నారో పరిగెడుతున్నారు. పిక్చర్ని క్లిక్ చేయడం ఎంత ఇంపార్టెంటో ప్రాపర్గా క్లిక్ చేయడం అంతకంటే డబుల్ ఇంపార్టెంట్. ఫోటో తీయడం కాదు, తీసి ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి ఇవ్వండి ఫ్రేమ్ పెట్టారు కదా ఫోటో తీసారని అడుగుతున్నారా? ఎవరు అడగాలి? మీరు చేసిన మైనస్ చెప్తున్నాను ఇవాళ. అది అడగడం మీ దురదృష్టం. అది అడిగి ఫోటో చూపిస్తే మీకు అక్కడ స్పాట్లో అవార్డు పిక్చర్ పడిపోయేది. మళ్ళీ అట్లా చెప్పి ఫోటోలు ఇవ్వనుకోద్దు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా 15 పిక్చర్స్ తక్కువ లేవు. ఐఎమ్ ప్రామిసింగ్, 15 పిక్చర్స్కి లైఫ్ టైం పిక్చర్స్కి ఎవరి దగ్గర తక్కువ లేవు. మీకు ఈ ఫ్యూచర్ ఇప్పుడు అర్థం కాదు, దీని గొప్పతనం అనేది. ఒక 5 ఏళ్ల తర్వాత బోండాస్ ఎవరు ఉండరు, అందరూ బట్టలు వేసుకొని తిరిగేస్తుంటారు. ఆల్రెడీ ఒక అమ్మాయి లిప్స్టిక్ వేసుకొని తిరుగుతుంది, లిప్స్టిక్ వేసుకొని తిరుగుతుంది. ఇప్పుడు వాళ్ళంతా అడ్వాన్స్ స్టేజ్లోకి వచ్చారు. కాబట్టి ఈ విషయాలను అన్నిటి కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. తీసిన వస్తువుని మనం వాడకపోతే ఎంత పదునైన కత్తెన్ సార్ తుప్పట్టిపోద్ది. ఎంత పదునైన కలిసే మీరు ఫోటోలు తీసి దాచుకున్నా అంతే, ఉపయోగం ఉండదు. తీయండి, వాటిని ప్రాక్టీస్ చేయండి, చక్కగా ప్రాపర్ చేయండి. మీకు సీనియర్ మనకి అందరికీ ఉన్న హుస్సేన్ ఖాన్ గారు ఉన్నారు, ఆయనకు ఆర్డర్ తీసుకోండి, వాటిని ప్రాపర్ వేలో పెట్టండి. అండ్ హెయిల్ పిక్టోరియల్ ఫోటోగ్రఫీ. థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. ఇందాక జడ్జింగ్ చేస్తుంటే రవి నేను ఇద్దరం చేసాము, ఆర్కే మా పక్కన కూర్చున్నాడు. కొన్ని పిక్చర్స్ చూస్తే వాస్తవంగా అండి నాకు జలస్ ఫీల్ వచ్చింది. ఈ పిక్చర్ నేను ఎందుకు తీయలేదా? అందులో కొంతమంది పేర్లు కూడా చెప్తా. ఒకటి యానీ ఫోటో ఒకటి చూశాను, 100% నాకు అనిపించింది. రవి మనం మాట్లాడుకున్నాం కదా దాని గురించి, చాలా అద్భుతమైన పిక్చర్. ఒకటి కేవీ గారు చూసాం, చాలా బాగా తీశారు. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాం, సెకండ్ టైం వచ్చాం కాదు, అది పర్ఫెక్ట్ టైమింగ్లో వచ్చిన పిక్చర్. ఇక్కడ మీరందరూ కూడా చాలా బాగా తీశారు. ఇప్పుడు మాకే అనిపించింది, అబ్బా అసలు ఈ ఫోటో నేను ఎందుకు తీయలేదు అని. అంటే మీరు ఏ రేంజ్లో తీశారో ఊహించుకోండి ఇక మీరు. అండ్ లాస్ట్ ఒక మాటతో క్లోజ్ చేస్తానండి. ఇప్పుడు ఇక్కడ అవార్డు అనేదాన్ని మీరు తీసుకోవద్దు. స్పాట్ కాంపిటీషన్ వేరు, మీకు సెలన్స్కి పెట్టడం అనేది వేరు. ఈ రెండు వేరైన విషయాలు. ఇది స్పాట్ కాంపిటీషన్ అంటే మనం ఇక్కడే ఉంటాం, మన పక్కనే ఒకళ్ళు ఉంటారు. జస్ట్ 1 ఇంచ్ కెమెరా ఇట్లా తిరిగినందుకు ఫ్రేమ్ మారిపోద్ది, అక్కడ డిలీట్ అవుద్ది. అన్నంత మాత్రం పిక్చర్ బ్యాడ్ పిక్చర్ కాదు. ఇక్కడ కాదు. సో ఇది ఫైనల్ కాదు. మీకు అద్భుతమైన పిక్చర్స్ 15 ఉన్నాయి, అవి మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతాయి. అది మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని గుర్తుపెట్టుకొని ఈ స్పిరిట్ని మీరు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఇందాక చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను. దయచేసి ఈ ఫొటోస్ని ఏదో వచ్చి తీసాము స్టేటస్లు పెట్టుకోవడం, ఎవరి కోసం ఎవరో అబ్బా బాగుందని చెప్పడం, ఫేస్బుక్లో పెట్టి ఎవరో లైక్ చేయడం, దయచేసి అలాంటివి చేయకండి. చాలా విలువైన ఫోటోలు, దానికి గుర్తింపు వచ్చిన రోజు బయట పెట్టండి, అప్పుడు దాని వాల్యూ చాలా బాగుంటుంది. క్యాజువల్గా పెడితే ఏముండదు. ఇప్పుడు ఇందాక సునీల్ గారు చెప్పినట్టుగా ఇక్కడ అప్కమింగ్ చాలామంది, ఇప్పుడు శంకర్ ఉన్నాడు. శంకర్ మన వర్క్షాప్ నుంచి స్టార్ట్ అయ్యిండు. ఈరోజు శంకర్ 10 మందికి చెప్పే స్థాయికి వెళ్ళిపోయాడు. మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. ఇక రీసెంట్గా కార్తీక్, వీళ్ళు కూడా ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేసిన వాళ్ళు, యానీ కానీ వీళ్ళందరూ కానీ, వీళ్ళు ఎక్కడ పెట్టినా సరే అవార్డ్సే. మన రీసెంట్గా దీంట్లో కూడా మన తెలంగాణ గవర్నమెంట్ దాంట్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాడు. హెమాహెమిల్ దాంట్లో పెట్టారు. 450 పిక్చర్స్ వచ్చిన ఓవరాల్ ఇండియా మొత్తము 94 పార్టిసిపెంట్స్ ఉన్నారు. దాంట్లో ఫస్ట్ ప్లేస్లో నిలబడడం అనేది మామూలు విషయం కాదు. ఇది చాలామంది సీనియర్స్ని పక్కన పెట్టి ఫస్ట్ ప్లేస్ రావడం అనేది గ్రేట్.
అందుకనే ఇలాంటి వాళ్ళని కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మీరు నేర్చుకోవాలి. మీరు మాలాగా ఇలా నించోని మీరు ఒక 10 మందికి చెప్పి మీరు ఇంకో 10 మందిని తయారు చేయాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వర్క్షాప్కి వచ్చినందుకు. ఈరోజు జడ్జింగ్లో అయితే నేను చాలా చేశాను జడ్జింగ్స్, బట్ ఈరోజు అంత టఫ్ నేను ఎప్పుడు చూడలేదు. 43 పిక్చర్స్ని 11 పిక్చర్స్ తీసుకురావాలంటే మాకు అసలు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అర్థం కావట్లేదు. కానీ తప్పనిసరి మటుకు మనకు 11 పిక్చర్స్ అయితే కావాలి. బట్ అందరూ బాధిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వర్క్షాప్స్ అన్నీ ఎంకరేజ్ చేయండి. మళ్ళీ రండి, మంచి పిక్చర్స్ తీయండి, మంచి అవార్డ్స్ తీసుకోండి. ఈ పిక్చర్స్ సెలూన్స్కి ఎక్కువ ఉపయోగపడతాయి. స్పాట్ కాంపిటీషన్ కన్నా సెలూన్స్కి ఎక్కువ ఉపయోగపడతాయి. మీకు ప్రతి ఒక్కరికి అవార్డ్ పిక్చర్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు రాని వాళ్ళు ఏం బాధపడకండి. ఈసారి మటు వర్క్షాప్స్ ఇంకా బెటర్గా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు క్రాపింగ్, కంపోజింగ్, క్రాపింగ్, ఎడిటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఊరికే పిక్చర్ తీస్తారు. మీరు చాలామంది ఏంటంటే ఎడిటింగ్ చేయట్లేదు, అంటే తీస్తున్నారు, వేరే ఎవరో ఎడిటింగ్ చేస్తున్నారు. అంటే మీరు పిల్లలకి కానీ వేరే వాళ్ళకి ఇచ్చినట్లుంది. మీరు అందరూ ఎడిటింగ్ నేర్చుకోవాలి. అప్పుడు మీకు మీ పిక్చర్ మీద మీకు ఒక వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఎడిటింగ్ కూడా నేర్చుకోండి. మీకు ఎనీ టైం హెల్ప్ కావాలన్నా మీ హుసేన్, నేను, ఆర్కే అందరూ హెల్ప్ చేస్తాం. ఎనీ టైం కాల్ చేయొచ్చు. ఏం సజెషన్స్ కావాలన్నా ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ ఒక పని చేయ కార్తీక్, ఇలా పట్టుకో, ఇలా పట్టుకొని ఉన్నప్పుడు ప్రోటోకాల్ అది. ఫస్ట్ Congratulations. Congrats Naresh Jadodu garu for his consultation picture. Okay. And Congrats Naresh. Sanju. Babul garu is the most senior photographer. Mana pictorial photography fraternity ki based on Rajamandri award Chandu garu తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. award and cash award, 1000 rupees cash award and Muslim Baburao gaరి memorial award. Cash prize. మనోహర్ గారు ఎప్పుడు ప్రైజ్ లేకుండా పోరు. పట్టి చేతులతో ఆయన పోయింది లేదు నాకు తెలియదు వర్క్ షాపుల్లో. Hussein Khan. మంచి కొట్ట కొడుతుంది. బుజ్జి రాజమండ్రి. ఫస్ట్ శాల్వై. ఫస్ట్ శాల్వై. నాట్ లీస్ట్ అందరూ ఈగర్ గా ఎదురు చూసేటువంటి ద గ్రేట్ అవార్డ్ మన ఫోటోగ్రఫీ పితామహులు, మనకందరికి ఇన్స్పిరేషన్,
మనం అందరం ఇలా ముందుకు రావడానికి కారణం పెద్దవారు మన వాసిరెడ్డి బండి రాజన్ బాబు మెమోరియల్ గోల్డ్ అవార్డు విన్నర్ టు లింగం వనపర్తి. సార్ గురుగారు సార్ పిక్చర్ చాలా అద్భుతంగా ఉంది సార్, చాలా బాగుంది. రమణ సార్ జడ్జింగ్ అంటేనే చాలా టఫ్ ఉంటది, అంత ఆషామాసి ఇవ్వడు ఆయన. పిక్చర్ వచ్చేసి ఒక అనవట్లేదు కదా, చెరిగేది ఒక చాలా బాగుంది. అదే దాన్ని బ్లాక్ అండ్ వైట్ లో పెడదాం అనే ఆలోచనకి అది కరెక్ట్. అదే 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 జడ్జింగ్. మన పిక్చర్ని మనం జడ్జ్ చేసుకోవడం అనేది గ్రేట్నెస్ అండి. ఫోటో దిగిన ఒకసారి అవార్డు విన్నర్స్ అందరూ వస్తే గ్రూప్ ఫోటో దిగుతాం. గుంజాలి మనందరి ఫోటోలు తీశారు. నవ్వుకోండి ఒక్కసారి. అందరు ఉంటే అరే ఆయన మామూలు కాదురా. కంగ్రాచులేషన్స్ అన్న, మీకు అందరికి చిన్న చిన్న కప్పికి పెద్దదిగా పేరు. మీడియాని మీడియా ఛానల్ ఉందండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే అదంతా మన ఎస్కే గ్రూప్ లో వస్తున్నాయి ఈ రోజు న్యూస్. పడుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే మీరు అందరూ అందరికీ నమస్కారం. నా పేరు హుస్సేన్ ఖాన్, మీ అందరికీ పరిచయస్తుండే. నా ప్రస్తావన వచ్చేసి వర్క్షాప్స్. నేను వర్క్షాప్కి వెళ్ళడం అయితే 2008లో ఒకసారి వెళ్ళాను కేపీఓ వర్క్షాప్కి. దాని తర్వాత అప్పుడైతే నాకేం తెలియదు, వర్క్షాప్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ టైం నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. నేనైతే ఫస్ట్ అవార్డు తీసుకోవడం అయితే 2012లో ఐఐపిసి దాలో మన విజయవాడ శ్రీనివాస్ రెడ్డి సార్ చేతుల మీదుగా తీసుకున్నాను. అక్కడి నుంచి ఇక నేను వెనక్కి తిరిగి చూడలేదు. తర్వాత నెక్స్ట్ వర్క్షాప్లోనే ఇదే కేపీఓలో నాకు వాసిరెడ్డి బాలాజీరావు గారు, మా గురువు గారు రాజమండ్రి, ఆయన్ని నాగరాజు గారు నాకు పరిచయం చేశారు, మన నాగరాజు దేవరా గారు. ఆయన చెప్పారు, ఈ కుర్రోడు చాలా యాక్టివ్గా ఉంటాడు వర్క్ చేయడంలో, దానికి సపోర్ట్ చేయండి సార్ అని చెప్పేసి అన్నారు. ఇది నాగరాజు గారి దీంతోనే నేను వెళ్ళాను. నాగరాజు గారు ఏ రోజైతే వాసిరెడ్డి బాలాజీరావు గారిని పరిచయం చేశారో అప్పటి నుంచి నా ఫోటోగ్రఫీ విధానమే మారిపోయింది. దాని తర్వాత నుంచి చాలా అవార్డ్స్ తీసుకున్నాను. 2014లో ఏఎఫ్ఐపి తీసుకున్నాను. ఇక దాని తర్వాత నుంచి ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. 2014-15 వరకు కూడా చాలా వర్క్షాప్స్ అటెండ్ అయ్యాను. నేను ఒక 10-15 వర్క్షాప్స్ అటెండ్ అయి ఉంటాను. దాని తర్వాత నెమ్మదిగా నేను ఎందుకు వర్క్షాప్స్ చేయకూడదు, చాలామందికి అంటే వెళ్తున్నాం వర్క్షాప్స్కి చేస్తున్నాము, అక్కడ ఎవరు కూడా సరైన పద్ధతులు, అంటే నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు, అంటే ఇప్పుడు తోటి స్నేహితులు ఏమైనా అడిగితే అంటే వాళ్ళకి తెలిసి కొంతమంది తెలియక ఇలా చెప్తుంటే నాకు అనిపించేది, అరే మనమే అసలు వర్క్షాప్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వచ్చిన ఆలోచన 2014లో వచ్చింది. దాన్ని 2016లో తీసుకొచ్చాను. ఫస్ట్ ఫ్రెండ్లీ టూర్ తోటి 2016 అరకుతో స్టార్ట్ చేశాను. ఫ్రెండ్లీ టూర్లు నేను ఒక 3 ఫ్రెండ్లీ టూర్లు చేశాను. దాని తర్వాత తెలుగు ఆర్ట్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి నా మిత్రులు ఈగ రవీంద్ర, కుమారస్వామి ప్లస్ ఆర్కే రామకృష్ణ, మేమందరం కలిసి మా ఆధ్వర్యంలో తెలుగు ఆర్ట్ ఫోటోగ్రఫీని స్థాపించాము. తెలుగు ఆర్ట్ ఫోటోగ్రఫీ ద్వారా చాలా చాలా పెద్ద వర్క్షాప్స్ చేశాము. అవి ఒక నేషనల్ స్థాయిలో
ఒక 5-6 వర్క్షాప్స్ చేస్తుంటాము. దాని తర్వాత నేను బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చేసి నేను ఓన్గా ఇప్పటివరకు 7 నేషనల్ లెవెల్, ఒక ఇంటర్నేషనల్, 7 కాదు, అంతే 7 నేషనల్, 1 ఇంటర్నేషనల్, ఫ్రెండ్లీ టూర్తో కలిపి మొత్తం టోటల్గా ఒక 14 వరకు ఇప్పటివరకు చేశాను. నిన్న చేసిన వర్క్షాప్ తోటి టోటల్ 14 ఇప్పటివరకు. చాలా సంతోషం అనిపించింది. మన వర్క్షాప్స్ ద్వారా చాలామంది బయటకు వస్తున్నారు, కొత్త వాళ్ళు చాలామంది అవార్డ్స్ తీసుకుంటున్నారు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన దగ్గర రావచ్చు. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మనకు పరిచయం లేని ఎవరైనా సరే, నేను ఎవరికైనా సరే వర్క్ చేయడానికి రెడీ, ఎవరైనా రావచ్చు. మీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు మన గ్రూప్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే రావచ్చు, నేను వర్క్ చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విఆర్ఎం మీడియా. నా పేరు కత్రోజు యాదగిరి. నేను నివసించే వరంగల్ నుంచి వచ్చాను నేను ఇక్కడికి. నేను యాక్చువల్గా అమేచూర్ ఫోటోగ్రాఫర్ను. నా హాబీ ఇది ఫోటోగ్రఫీ. నేను గోల్డ్ స్మిత్ వర్క్ చేస్తుంటాను. ఇదివరకు ఈ యొక్క అరకు ఇవన్నీ నేను చాలా 3-4 సార్లు వచ్చాను. నేను ఎస్పెషల్గా బోండాస్ యొక్క వర్క్షాప్ కోసము నేను వచ్చాను. నేను ఇదివరకు వాళ్ళు సంతలో కలిసిన వాళ్ళ కొంచెం జీవన విధానము తీశాను, కానీ హుసేన్ గారి యొక్క జీవన విధానాన్ని కంప్లీట్గా తీయాలనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి వర్క్షాప్ పెట్టాడు. నిజంగా కూడా ఆ యొక్క వాళ్ళ విలేజ్ పోయి వాళ్ళ జీవన విధానాన్ని చూసిన తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం ప్రపంచానికి తెలియాలి, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో హుసేన్ గారు ఈ వర్క్షాప్ పెట్టిన నిజంగా కూడా మాకు అది అభినందనీయము. ఆయనకు ఎట్లయినా మేము హర్షాది వ్యక్తం చేస్తున్నాం. మేము ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నందుకు కూడా వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.